హాయ్ అండి, హ్యాపీ రిపబ్లిక్ డే. నేను ఈరోజు ఇక్కడ రిపబ్లిక్ డే ఈషా ఫౌండేషన్లో చేసుకుందామని వచ్చిన. యాక్చువల్లీ ఇంతకుముందు ఇది ఫిలిం నగర్లో ఉండింది, ఇప్పుడు రోడ్ నెంబర్ 27కి మార్చారనమాట. మీకు ఒకవేళ ఈ అడ్రస్ కావాలి అనుకుంటే వాళ్ళ ఇన్స్టాగ్రామ్ పేజ్ ఓపెన్ చేస్తే మీకు తెలిసిపోతుంది. చాలా బాగుంది. లోపల మనకు మ్యాంగ్లూరులో అక్కడ ఉన్నట్టుగానే అనిపిస్తుంది. అక్కడ దాకా పోలేని వాళ్ళు చక్కగా ఇక్కడ వచ్చి హ్యాపీగా ఎంజాయ్ చేయొచ్చు. మీకు చూపిస్తాను లోపల ఎంత బాగుందో, రండి. ఆదియోగి మనం వింటూ ఉంటాం, సద్గురు చెప్తూ ఉంటే చూస్తూ ఉంటాం కదా. కోయంబత్తూరులో ఇంత చాలా పెద్దగా ఉంటుంది. మేము శివరాత్రి అప్పుడు పోయినాము, అప్పుడు చాలా చాలా బాగుంటుంది. కానీ ప్రతిసారి పోలేమో, అందరూ పోలేరు కాబట్టి ఇక్కడ వచ్చి ఇది మనకు సేమ్ ఇంకా అక్కడ ఉన్నట్టే అనిపిస్తుంది అనమాట. చాలా పెద్దగా ఉంటుంది కదా ఆదియోగి. అక్కడ రుద్రాక్ష అయితే చాలా పెద్ద గుట్టలా ఉంటుంది అక్కడ. ఎవ్రీ డే చేసి ఇంత పెద్దగా చేస్తే అది మనకు ఆ రోజు వెళ్ళినప్పుడు ప్రతి ఒక్కరికి ఒక్కొక్క రుద్రాక్ష ఇస్తారనమాట. సో ఇట్లా ఇది 1.75 మీరు కావాలనుకుంటే కొనుక్కొని పెట్టుకోవచ్చు. ఇంకా చిన్న చిన్నవి కూడా ఉన్నాయి అనుకోండి, కొనొచ్చు. ఇదైతే 250 బాగుంది. ఇది కార్లో కూడా పెట్టుకోవచ్చు. కార్లో పెట్టుకోవడం చిన్న చిన్నవి ఉంటాయి మనకి, కార్లలో కూడా పెట్టుకోవచ్చు. ఇదిగోండి, ఇది కార్లో మంచిగా బాగుంది చూడండి, బ్యూటిఫుల్. ఈ రాగి దాంట్లో వాటరు, నేను ఊరికే చెప్పట్లేదు, నిజంగా మీరు కావాలంటే ట్రై చేయండి. రాగి దాంట్లో వాటర్ టేస్ట్ వేరే ఉంటుంది అసలు. చాలా దీనివల్ల మనకి ఇమ్యూనిటీ బూస్టింగ్, థైరాయిడ్ కంట్రోల్, ఇంకా చాలా ఉంటాయి. కాకపోతే మనం ఎవరము ఫ్రిడ్జ్లో నుంచి ఓపెన్ చేసుకొని హాయిగా తాగి ప్లాస్టిక్ బాటిల్స్లో తాగి మనం అలా లైఫ్ లీడ్ చేస్తున్నాము. కానీ ఇట్లా ఆర్గానిక్గా ఇట్లా లైఫ్ లీడ్ చేస్తే బాగుంటుంది. నిజంగా చెప్తున్నాను, వాటర్ అయితే చాలా బాగుంటుంది రాగి దాంట్లో. అసలు ఎంత బాగున్నాయంటే ప్యూర్ కాటన్ అనమాట. మనకి ప్యూర్ కాటన్ ఎక్కడ దొరుకుతుంది అంటే ఈషా దగ్గరకు వస్తే నిజంగా చాలా ప్యూర్గా దొరుకుతుంది, బాగుంటుంది అంతా. చాలా ప్యూర్గా కాటన్, మెత్తగా హాయిగా ప్లెజెంట్గా ఉంటాయి. కలర్స్ కూడా బ్యూటిఫుల్ కలర్స్, మంచిగా పూజల్లో బాగా అనిపిస్తుంది. మా పాప ఒకటి కొందామని చూస్తున్నాను, బట్ అన్నీ బాగున్నాయి. ఇంకా వైట్స్లో మంచిగా ఉంటుంది, వైట్స్ బాగుంటాయి. నాకు వైట్స్ అంటే చాలా ఇష్టమైన, అందులో కాటన్ చాలా ఇష్టం. ఇదేంత బాగుంది, ఇట్లా డిజైన్ కూడా ఇట్లా మీరు పటియాలా ప్యాంట్ లాగా వేసుకొని పక్కన ఇట్లా కట్టుకొని ఇట్లా స్టైలిష్ కూడా ఉంటుంది. ఇదేమి సాంప్రదాయంగానే అలా ఫీల్ అయ్యే వాళ్ళకి కూడా జస్ట్ మనం జీన్స్ వేసుకొని కూడా ఇది వేసుకుంటే చాలా బాగుంటుంది. ఇలా పెట్టుకొని ఈ సైడ్కి వచ్చింది అనమాట, ఇది బాగుంటుంది ఇట్లా. నమస్కారం. చైతన్య గారు ఇక్కడ హైదరాబాద్ ఈషా ఫౌండేషన్ ఈ స్టోర్కి ఇన్ఛార్జ్ అనమాట. ఇప్పుడు తను అడుగుదాం అసలు ఈ మెటీరియల్ ఏంటి, దీని యూజెస్ ఏంటి అనేది చెప్తారు వాళ్ళు. ఒకసారి కనుక్కుందాం మనం. ఇది చెప్పండి, మీరు ఇది ప్యూర్ కాటన్ కదా ఇది? అవునండి. సో బేసిక్గా ఇవి ప్యూర్ కాటన్తో కాటు కంప్లీట్ ఆర్గానిక్ కాటన్ అనమాట. జనరల్గా యాక్చువల్గా ఏంటంటే ఇలాంటి కాటన్ అనేది మనం ప్రతి ఒక్కళ్ళు వేసుకోవాలన్నమాట. ఎందుకంటే మీరు జనరల్గా ఈ మధ్య మనం అందరం వింటున్నాం ఏంటిది, పుట్టిన పిల్లల్లో కూడా మైక్రో ప్లాస్టిక్స్ ఉంటున్నాయి. ఇవన్నీ ఎందుకు వస్తున్నాయంటే మనం వేసే క్లోతింగ్ వల్ల. క్లోతింగ్లో కంప్లీట్లీ పాలిఎథిన్, పాలిఎస్టర్ మెటీరియల్ ఉంటాయి అనమాట, నైలాన్ మెటీరియల్స్. దీనివల్ల చాలా హెల్త్ ఇష్యూస్ వస్తున్నాయి. జనరల్గా మీరు చూస్తే ఇప్పుడు జనరల్గా ప్లాస్టిక్ బ్యాగ్ అనేది ఒక పొల్యూషన్ అంటున్నారు, కానీ ఇంత పెద్ద ప్లాస్టిక్ బ్యాగ్ దీనిలో కనీసం 1/4 కూడా ఉండదు. కానీ ఇంత పెద్ద దాంట్లో ఒక పాలిఎథిన్, పాలిఎస్టర్ ఉంది. ఈవెన్ ప్లాస్టిక్ బ్యాగ్లో కూడా ఉండేది పాలిఎథిన్, పాలిఎస్టర్, నైలాన్స్ ఇందులో కూడా ఉంటాయి. సో ప్లాస్టిక్ బ్యాగ్ కన్నా ఇది ఇంకా పెద్ద పొల్యూషన్. అది ఎంత అంటే నాకు తెలిసినందుకు ఒక 40 years బ్యాక్, 50 years బ్యాక్ జీవించే వాళ్ళందరూ పండక్కో ఎప్పుడుకో షర్ట్లు కొనుక్కుని క్లోతింగ్ అనేది వేసుకున్నాను. కానీ ఇప్పుడు వారానికి వచ్చి ఒక డ్రెస్ మారుస్తున్నాం. సో ఇంకెంత పెద్ద పొల్యూషన్ అవుతుందో చూడండి. సో ఇది మార్చడానికి జనరల్గా చాలా ఎత్తున మనం ఒక సేవ్ ద మూమెంట్ అని ఒక మూమెంట్ ప్లాన్ చేసాం. కంప్లీట్ ఆర్గానిక్ వీవింగ్ ఎవరైతే ఉంటారో వాళ్ళందరికీ ఒక ప్లాట్ఫామ్ ఇస్తున్నాం. లైక్ వాళ్ళు కూడా ఎదగాలి, ఈ యొక్క క్లోతింగ్ గురించి కూడా అందరికి తెలియాలి. చాలా బాగుంది కూడా, స్మూత్గా. పిల్లలకైతే ఇంకా చిన్న పిల్లలకి వేస్తే చాలా బాగుంటుంది.
ఇవేంటి? ఇవన్నీ కుర్తాలు. ఇవన్నీ కుర్తాలేనా? జెంట్స్ లో కుర్తాలు అనమాట. ఓకే ఓకే. ఓం కుర్తాస్ అంటాం. ఓం అని ఆ కలర్ లోనే ప్రింట్ అయిన కుర్తాస్ ఇవన్నీ. ఓహో, ఓం కుర్తాస్ డిఫరెంట్ కలర్స్ లో ఉన్నాయి. బాగుంది కలర్ కూడా, క్లాత్ డిఫరెంట్ గా ఉంది కదా, బాగుంది. కనీసం ఇవన్నీ అయితే నేనైతే ఒక 1 year నుంచి చేసుకుంటున్నా. కనీసం ఇప్పుడు దాకా ఒక 30 వాషెస్ అయ్యింది. కలర్ కూడా ఫేడ్ అయ్యి ఉండదు. అందరు ఈ షర్ట్స్ కొనుక్కోండి, బెస్ట్ బ్రాండ్ అని బ్రాండ్ వాడుతుంటుంది. ఇది కూడా మన ఇండియన్ బ్రాండ్. సద్గురు వేసుకుంటారుగా ఎక్కువగా. బాగుంటుంది ఆయన వేసుకునేవి, అవే బాగుంటుంది. అంటే తను అట్లా పటియాలా ప్యాంట్ లాగా వేసి ఒక చున్నీ వేస్తారు, ఆ లుక్ వేరు. ఇంకా ఇలాంటివే కదా ఇవి. నేను కొన్నాను అక్కడ అప్పుడు స్టోర్స్లో, బాగుంటాయి ఇవి. బాగా మా అబ్బాయి వేసుకుంటాడు, బాగా మంచిగా ఉంటాయి ఇవి. అంటే మనకి పెళ్ళిళ్ళప్పుడు, మామూలుగా ఇంట్లో పండగలు ఫెస్టివల్స్ అప్పుడు ఈ లుక్ చాలా చేంజ్ అయిపోతుంది, బాగుంటుంది. ఉగాది అప్పుడు బాగుంటుంది. ఇలా వచ్చింది. ఇంకా దోతులు అవన్నీ కట్టుకోలేని వాళ్ళకి ఇది కంఫర్టబుల్, ఇట్లా మంచిగా. ప్యాంట్స్ అన్నమాట, ఆర్గానిక్ లో కంప్లీట్లీ ప్యాంట్స్ ఇవన్నీ. ఓకే. పర్టికులర్ గా యోగా చేసే వాళ్ళకి, లేదంటే కొంచెం కంఫర్టబుల్ క్లోతింగ్ ఉండాలి అనే వాళ్ళకి ఇవన్నీ. ధోతి మోడల్ అంటే కొంచెం కంఫర్ట్ లేని వాళ్ళకి ఇట్లా పటియాలా మోడల్లో బాగుంది. క్లాతింగ్ అయితే అబ్బా అంత మంచిగా అనిపిస్తుంది నాకు. దాంతోపాటు నైట్ ట్రాక్స్ కూడా ఉంటాయి ఇలాగా. ఓకే, ఇవి కూడా కాటనా? కాటన్, కాటన్ ప్లస్ ఎలాస్టిక్. ఓకే. టీ షర్ట్స్ కూడా ఉన్నాయి. ఓకే. ఇవన్నీ కూడా కాటన్ శారీస్ అన్నమాట. ఓకే. అన్ని కోయంబత్తూరులో లింగబరి దేవి శ్రేణి ఉండిద్ది అనమాట, అక్కడ పెట్టి తీసుకొచ్చిన శారీస్ ఇవన్నీ. ఓహో. ప్రైసెస్ కూడా మనకి 1000 నుంచి 15,000, 20,000 అన్ని రేంజెస్ లో ఉంటాయి. ఇది ఎంత? ఇది 1000 రూపీస్. ఓకే. కలంకారీ శారీస్ రేర్గా తక్కువ ఉంటారు కలంకారీ శారీస్. అదే. సో మీకు ఎవరైనా చీరలు కొనుక్కోవాలనుకుంటే కూడా చీరలు కూడా అవైలబిలిటీ ఉన్నాయన్నీ. శారీస్ ఏది కావాలంటే అలా అన్నీ కాటనే, మంచిగా ప్యూర్ కాటన్ బాగున్నాయి. మంగళగిరి ఇంక ఇవన్నీ ఆయిల్స్, మన ప్యూర్ కోకోనట్ ఆయిల్. జనరల్గా కోకోనట్ ఆయిల్ అనేది జనరల్గా బయట దొరికే ప్యూరా లేదో టెస్ట్ చేయాలంటే ఒక చిన్న థింగ్ అనమాట. అది వింటర్ సీజన్ వచ్చేసరికి కంప్లీట్ సాలిడ్ అవుతుంది. ఒక్క డ్రాప్ కూడా మనకు ఆయిల్ లాగా ఉండదు అనమాట, కంప్లీట్ సాలిడ్ ఫామ్లో ఉంటుంది. అది ఒక చిన్న ఇండికేషన్ మనకి దానిలో ఉన్న ప్యూర్నెస్ అండ్ ఆర్గానిక్ గురించి చెప్పడానికి. దాంతోపాటు అండి ఇంకా ఇక్కడ ఇవన్నీ ఆయిల్స్. ఇది నువ్వుల నూనె, అదేమో శనగ నూనె. నువ్వుల నూనె ఇది ప్యూర్ ఇంకా కదా, మంచిగా వెళ్ళేటప్పుడు తీసుకొని పోతాం. దీపానికి చాలా ఎక్కువ మంది వాడుకుంటారు. రైస్ కూరల్లో కూడా వాడుకోవచ్చు కదా. దీపానికి కూడా ఎక్కువ మంది వాడుకుంటారు. ఇంక ఇదేమో రాక్ సాల్ట్, హిమాలయన్ రాక్ సాల్ట్ అనమాట. ఇది ఎక్కువ ఇదే వాడుతున్నాం అందరం ఇప్పుడు. దాంతోపాటు ఇంకా బెల్లము చేసిన ఐటమ్స్ ఇవన్నీ. జాగరీ ఏంటంటే ఇక్కడ మనకి మంచిగా ప్యూర్గా బయట కూడా అంత ఆర్గానిక్ అంటున్నారు, కానీ అందులో కూడా అంతా కలిసి అట్లా కలుస్తుంది. కొంచెం ఇక్కడ అయితే మనకి ప్యూర్ దొరుకుతుంది, ఇంకా మనం హాయిగా తీసుకొని వెళ్ళిపోవచ్చు డౌట్ లేకుండా. గీ సెక్షన్. అచ్చా, కౌగి. సో ఈ కౌగి కూడా మనకి ఏంటంటే బెలినో మెథడ్తో చేయబడింది. లైక్ ఒకప్పుడు మనం చిన్నప్పుడు చూసే ఉంటాం ఇలా సో ఆ చిలికిన అనమాట ఇది. సో ఈషాలో అరౌండ్ ఒక 800 కౌస్ పైగా ఉంటాయి. వాటి నుంచి ఎక్స్ట్రాక్ట్ చేసిన గీ ఇదంతా మనం చేస్తారనమాట. ఓకే. ఇవంతా టర్మరిక్, నీమ్ టర్మరిక్. జనరల్గా ఏమంటారంటే నీము టర్మరిక్ అనేది మనం డైలీ కన్జ్యూమ్ చేసుకుంటాం వల్ల చాలా ఇమ్యూనిటీ పెరుగుతుంది. ఓహో, ఇమ్యూనిటీ బూస్టర్ ఇదైతే. ఓకే. హనీస్, ఇవన్నీ పెయిన్ ఆయిల్స్. ఇక్కడ ఉన్నాయన్ని పెయిన్ ఆయిల్స్. అచ్చా, పెయిన్ ఏమంటే తగ్గుతాయా? పెయిన్ ఏ పెయిన్ అయినా అయితే మనం సంజీవన ఆయిల్ వాడచ్చు. ఎలాంటి మస్కులర్ పెయిన్ కానీ ఏదన్నా జాయింట్ పెయిన్స్ ఉన్నా, జాయింట్ పెయిన్స్ కి పిన్న తైలం వాడచ్చు. ఓకే ఓకే. మోకాల నొప్పులు వాటికి ఈ సంజీవని అనే ఆయిల్ వాడచ్చు. తగ్గుతుందా నిజంగా ఇది? ఎగ్జాంపుల్ నేనే. అవునా? మోకాల నొప్పి అంటే ఒక తిరిగి కింద పడ్డాను అనమాట ఒకసారి. నాకు నీ పెయిన్ వస్తున్నప్పుడు నేను తిని వాళ్ళకి తగ్గిందా? షూరా? అయితే పక్కకు పెట్టిది కొంటాను. మోకాళ్ళ నొప్పికి వెళ్ళేటప్పుడు
ఇవన్నీ కూడా కొంచెం ఎన్ని అడే మిక్స్ దోశలు వేసుకుంటాను పౌడర్ ఇచ్చేసి రాగి మిక్సా? రాగి ఇది అదే మిక్స్ అంటే? అడే మిక్స్ అంటే డిఫరెంట్ ఇంగ్రీడియంట్స్ చేయబడిన మిక్స్ అది అన్ని కలిపి ఓకే చాలా మంచి దోశ చాలా టేస్టీ దోశ వేసుకోవచ్చు అనమాట. ఎందుకంటే చాలా జనరల్ గా తెలియదు ఏంటంటే దోశ అంటే ఇంకా మనం బియ్యము మినపప్పు లేదంటే రాగితోనే చేస్తారు. ఇది డిఫరెంట్ ఇంగ్రీడియంట్స్ చేయబడిన డిఫరెంట్ దాల్స్ తో చేయబడిన ఓకే అన్ని దాల్స్ కలిపా మిక్స్ అది మనం పిండి చేసుకుని మనం చేసుకోవచ్చు. చాలా అంటే చాలా ట్రై చేద్దాం ఇది కూడా. ఇది రాగి దోశ మిక్స్. సో ఇవన్నీ కూడా అండి కొంచెం కాన్సన్ట్రేటెడ్ ప్రొడక్ట్స్ లాగా అనమాట. ఇవి కింద కాదు, ఈ కింద ఏంటంటే జ్యువెలరీ. ఈషా కోయంబత్తూర్ చుట్టుపక్కల ఉన్న విలేజెస్ లో ఉమెన్స్ అందరూ వాళ్ళు నేచురల్ గా తయారు చేసిన ఒక జ్యువెలరీ అనమాట. ఇసుకని మనం హీట్ చేస్తే ఒక్కొక్క డిఫరెంట్ ఫార్మ్స్ చేయొచ్చు. ఆ ఫామ్ ని హీట్ చేస్తే వాటికి నేచురల్ కలర్స్ వేసేవచ్చు జ్యువెలరీ. ఇదంతా పోగులు కానీ కింద చూస్తే చైన్స్ మెల్లో చైన్స్ కానీ ఇవన్నీ ఉంటాయి నేచురల్ గా చేసినవన్నీ. బాగున్నాయి పైవి. మన పైన ఉన్నాయన్నీ మనకి గోల్డ్ పెండెంట్స్ అనమాట, దేవి పెండెంట్స్. ఈ ఆదియోగి స్టాట్యూ ఏదైతే ఉందో ఆదియోగి స్టాట్యూ కాన్సక్రేటెడ్, లోపల ఒక లింగం కూడా ఉంది ఆదియోగి స్టాట్యూ లోపల. కాన్సక్రేటెడ్ ఆదియోగి స్టాట్యూ. ఇదంతా గోల్డ్ ఇప్పుడు లోపల అక్కడ పెండెంట్స్ అన్ని గోల్డ్ పెండెంట్స్. ఓకే ఓకే. ఆర్టిఫిషియల్ పెట్టకుండా అంత మంచిగా సన్నగా ఎంత ఆర్కిటెక్చర్ భలేగా ఉందో అసలు. నచ్చింది. ఇది మనం ఇంట్లో పెట్టుకోవచ్చు మంచిగా. ఎవ్రీ సండే ఇక్కడ ఫ్రీ యోగా సెషన్స్ అవుతాయి. సో ఎవరైనా వచ్చి సండే రోజు మనం ఫ్రీ యోగా చేసుకోవచ్చు అనమాట. చాలా ప్రశాంతంగా, లౌడ్ కూడా మాట్లాడాలనిపించినంత ప్రశాంతంగా ఉంది. ఏంటో వైబ్సే అట్లా అనిపిస్తున్నాయి. వెరీ బ్యూటిఫుల్ ప్లేస్. మీకు డ్రాయింగ్ చేయాలని ఉందా? అయితే ముందు మీరు ఎంటీది పెట్టుకోండి. If you are alone, you are getting bored, obviously you are in bad company. Beautiful quotations.
సో ఈరోజు ఇలా నా డే ఇక్కడ హాయిగా హ్యాపీగా స్పెండ్ చేశాను. ఫుడ్ అయితే సూపర్ ఉంది. అసలు మీరందరూ తప్పకుండా వచ్చి విజిట్ చేసి ఫుడ్ టేస్ట్ చేయండి. చాలా న్యాచురల్గా, చాలా ఆర్గానిక్ ఫుడ్ అనమాట. మొత్తం అసలు ఏది కూడా బాగలేదు అనేది లేకుండా అసలు ఎంత ఆస్వాదించిందంటే ఫుడ్, నేను ఎంతసేపు తిన్నామో గటబట్టి తిన రావడానికి ఆయాసంగా ఉందని ఇక మంచిగా ఇక్కడ కూర్చున్నా. సో మీరు కూడా అందరూ వచ్చి తప్పకుండా ఈషా ఫౌండేషన్ మీరు విజిట్ చేయండి. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు ద కెప్టెన్ మామ్.